మేము ఈ మధ్య తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ఒక దశాబ్ద కాలం మాకు ఎనర్జీ పాలసీ లేదు. సో ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత న్యూ ఎనర్జీ పాలసీ తీసుకుని వచ్చి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇద్దరు దావోస్ వెళ్తే 1,80,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ఈ హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఇంకా చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు. సో గ్రీన్ ఎనర్జీ మా టార్గెట్ కూడా మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. బై 2029-30 కల్లా నేను 20,000 మెగావాట్ పవర్ ని గ్రీన్ ఎనర్జీలో తీసుకొని రావాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసాం. అందులో న్యూ ఎనర్జీ పాలసీలో వి మేడ్ ఇట్ వెరీ క్లియర్ ఇన్ దాట్. బై 35 కల్లా 40,000 మెగావాట్ పవర్ తీసుకొని రావాలి. సో ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ది పర్టికులర్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్. సో ఆ దిశలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేమంతా ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం ఈరోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి కేటాయించింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఎంటైర్ Hyderabad so far, even in the combined state also, never it has been allotted 10,000 crores in one particular year in the budget. ఒక 10,000 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం మేము బడ్జెట్ లో కేటాయించి హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే, ప్లానింగ్. సో ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తో రకరకాలైనటువంటి నగర అభివృద్ధికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని తీసుకొని రావడం కోసం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. దాంట్లో ఫ్లైఓవర్స్ ఉండొచ్చు, సబ్వేలు ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. దట్ ఈస్ డెఫినెట్లీ టేక్స్ ది హైదరాబాద్ టు ది హైట్స్ అని మేము చాలా బలంగా నమ్ముతా ఉన్నాం. ఓ పక్కన ఫ్యూచర్ సిటీ, ఇంకో పక్కన ఉన్న నగరానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇంకో పక్కన మూసీ రిజర్వేషన్, ఇంకో పక్కన గ్రీన్ ఎనర్జీ న్యూ ఎనర్జీ పాలసీ, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఇవన్నిటిని మేళవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఫాస్ట్ గా రైజ్ అవుతున్నటువంటి రైజింగ్ తెలంగాణగా ఈరోజు దేశంలో ప్రపంచంలో కనపడేటట్టుగా ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది.